హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు మనం బోటు నెక్ బ్లౌజ్ కటింగ్ మనం నేర్చుకుందాం. బోటు నెక్కి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఒక చిన్న టిప్పు నేను చెప్తాను. లెంత్ 12.5. అలాగే ఇప్పుడు బోటు నెక్ షోల్డర్ మనం చూసుకుందాం. 15 ఇంచీలు షోల్డర్ ఉంది. 15 ఇంచీలు మనం షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని ఖర్చుకి ఒక ½ ఇంచి పెట్టి, ఆ తర్వాత ఖర్చు ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మనం ఒక 30 ఇంచి తగ్గించి మార్క్ చేసుకోవాలి. 30 ఇంచి తగ్గించి మనం మార్క్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా బోట్ నెక్కి సరిపోతుంది. నడుము 27, లెంత్ 12.5. చెస్ట్ వచ్చేసి దీనికి 32 ఇంచీలు చెస్ట్ ఉంది. 32 ఇంచీలకి మనం 4వ వంతు 8 ఇంచీలు పెట్టుకుంటాం. 8 ఇంచీలకి ఒక ½ ఇంచి కలిపి మనం మార్క్ చేసుకున్నాం. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచీలు. మనకి ఈ సైడు ఎంతైతే వచ్చిందో అంతా పైన వదిలేసి మనం ఆర్మ్ హోల్ 16.5, 8.5 మనం మార్కు చేసుకున్నాం. ఇప్పుడు సైడ్ ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అలాగే 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసాం. చూడండి, ఒక ½ ఇంచి ఖర్చు వదిలేసి ఒక 2 ఇంచీలు పైన షోల్డర్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఒక 2 ఇంచీస్ బోట్ షేపు. కింద డీపు మనకి 2.5, అంటే బాగా డీప్ ఎక్కువ కావాలన్నారు. కింద ఓన్లీ 2.5 మాత్రమే పెట్టాను. అక్కడి నుంచి ఒక 4 ఇంచీస్ ఇది చాలా పెద్ద డ్రాపు. కింద 2.5 వచ్చింది కాబట్టి కొంచెం పెద్ద డ్రాపుగా వస్తుంది. దాన్ని మనం మార్క్ చేసుకుందాం. ఈ షేప్లో డ్రాప్ వస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. చూడండి, షోల్డర్ 15.5, 15.5కి ఖర్చుతో మనం పెట్టుకున్న తర్వాత 30 ఇంచి తగ్గించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 15.5కి మనం 30 ఇంచి తగ్గించి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ 16.5 ఉంది. మనం ½ ఇంచి 8.5, ఆ 8.5 ఇది మనం బోటు నెక్ కాబట్టి మనం చూడండి, షోల్డర్ మార్క్ చేసుకున్న మార్కు దగ్గర నుంచి యువతలకు 1.5 ఇంచు అలా ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఆ 1.5 ఇంచు పైకి వదిలేసి మనం కింద మార్క్ చేసుకోవాలి. అది ఆర్మ్ హోల్ కటింగ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 సమానం చేసుకొని మనం బ్యాక్ డాట్ మనం వేసుకుందాం. నడుము 27 ఇంచీలు, పైన ఒక కాటు పెట్టుకుందాం.
అక్కడి నుంచి చిన్నది ఒక సైడు మనకి కిందకి జారిపోకుండా క్రాస్గా రాకుండా దాన్ని మార్క్ చేసుకున్నాం. హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం. లెవెల్ కోసం దాన్ని స్ట్రైట్గా మార్క్ చేసి ముక్క తీసాం. హ్యాండ్స్ కూడా 3 ఇంచీసే, షార్ట్ హ్యాండ్స్ ఇది. అందులో సగం మనం మార్క్ చేసుకున్నాం. పదహారున్నరలో సగం 8 ఇంచులు మనం పెట్టుకుంటున్నాం. 12 ఇంచీలు హ్యాండ్ లూజ్. ఇప్పుడు దానికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచున్నర మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి డౌన్కి అలా మార్క్ చేసుకోండి. కుట్టు కోసం ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక కాటు పెట్టుకోండి. హాఫ్ ఇంచు లోతు మనం తీసుకుందాం. ఫ్రంట్ కని ఎక్కడో కాటు పెట్టుకుందాం. పన్నెండు ఇంచీలు లూజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి పరిచి స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకుందాం. షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక మార్కు. ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలాగే రౌండ్గా ఒక మార్క్ మనం గీసుకుందాం. హాఫ్ ఇంచు లోతుకి మనం ఫ్రంట్కి మార్కు గీసుకున్నాం. ఇక్కడ లోతు హాఫ్ ఇంచు తీసాం కనుక పైన ఒక హాఫ్ ఇంచు డౌన్ మనం చేస్తున్నాం. షోల్డర్ మార్క్ బ్యాక్ ఎలాగైతే వేసామో ఫ్రంట్కి కూడా మార్క్ మనం గీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బాగా బ్రాడ్గా కావాలి అంటే డీప్ ఎక్కువ కావాలి. డీప్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దానికి 4 మార్క్ చేశాను, 4 ఇంచెస్. అంటే చివరి నుంచి రౌండ్ కాదు, స్కేర్లో రౌండ్ కావాలి. డీప్ ఎక్కువ రావాలి అంటే స్కేర్లో రౌండ్ వచ్చినప్పుడు మనకి కొంచెం బాగా వెడల్పుగా ఫ్రంట్కి కనబడుతుంది. అలాగే 10 ఇంచెస్ డౌను, అలాగే 12.5 కిందకి డౌన్ పెట్టాను. అలా మార్క్ చేసుకుందాం. ఈ ప్రిన్సెస్ కట్ కనుక కిందకి ఒక
ఇంచుంపావు ఎక్స్ట్రా నేను పెడుతున్నాను, ఇంచున్నర. అంటే హై చెస్ట్కి చెస్ట్కి రెండు కూడా సమానంగా ఉన్నాయి, అందుకని మనం ఎక్కువగా పెట్టడం లేదు. ఒక ఇంచున్నర పెడితే అది హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతే ఒక 1 ఇంచి మనకి పై కప్పు కోసం ఉంటుంది, అది సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కింద ఎక్కువగా డౌన్ పెంచుకోవాలి. అలాగే 3.5 ఖర్చు వదిలేసి 3.5 పెడుతున్నాను నేను. మనం కుట్టే పాదం వరుస ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనం. అక్కడి నుంచి ఆ పైన బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లోపలికి మనం అలా రౌండ్గా క్రాస్ మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు అలాగే ఫ్రంట్కి ఒక 1 ఇంచి ముందుకి మార్క్ చేసుకుంటున్నాం, అలా కట్ చేసుకుంటాం మనం. ఈ ఫ్రంట్ 1 ఇంచి బట్టి అక్కడి నుంచి అలా క్రాస్లో ఫ్రంట్ పార్ట్ మనం తీసుకుంటాం. మీకు అర్థం కాకపోతే మళ్ళా చూడండి, అంటే మళ్ళీ ఒక 2 సార్లు పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి, స్కేర్లో రౌండ్ స్ట్రైట్గా వచ్చేసి అక్కడి నుంచి చిన్న రౌండ్ మనం కటింగ్ చేస్తాం. అప్పుడు ఫ్రంట్కి మనకి వెడల్పుగా టీవీ యాంకర్స్ వేసుకుంటారు కదా, వెడల్పుగా కనబడుతుంది, అలా కనబడుతుంది బ్రాడ్గా. ఇప్పుడు ఇది ఎంతైతే పెట్టామో చూడండి 3.5, ఆ 3.5 ముందుకు వదిలేసేయండి. ముందుకు వదిలేసి మనకి చెస్ట్ 32 అంటే 4వ భాగం 8 ఇంచీలు. ఆ 8 ఇంచీలు మనం పెడతాము. అక్కడి నుంచి 30 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోండి. 30 ఇంచి, ఆ 30 ఇంచి ఎక్స్ట్రా పెట్టిన దగ్గర 32, 30 ఇంచి ఎక్స్ట్రా పెట్టిన దగ్గర ఒక మార్కుగా మనం గీసుకుందాం. ఖర్చు కోసం ఇంచున్నర, స్కేల్ ఇంచున్నర ఉంటుంది, ఇంచున్నర మార్కు, ఇంచున్నర సరిపోతుంది క్లాత్. ఎక్కువ 2 ఇంచులు, 2.5, 3 ఇంచులు ఖర్చులు పెట్టమంటారు, అవసరం లేదు. ఇది చూడండి, కింద మనకి 2.5 ఉంది, ఆ 2.5 ఆ సైడ్కి వదిలేయండి మనం బ్యాక్ చేసిన దగ్గర. ఇప్పుడు నడుం 27, ఆ 27కి మనం అక్కడ మార్క్ చేసుకొని 4వ భాగం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి మనం వదిలేస్తాం. ఇప్పుడు అక్కడ షేపు మనం తీసుకుందాం. ఇక్కడ నుంచి షేపు రౌండ్గా అలా తీసుకోండి. సైడ్కి కటింగ్ చేసేద్దాం ముందు, తర్వాత దాన్ని మనం సరి చేసుకుందాం. ముందు కటింగ్ చేసి పక్కకి తీసేద్దాం దాన్ని, ఈ క్లాత్ అంతా ఎక్స్ట్రా లేకుండా. ఇప్పుడు సైడు పైన కింద అడ్జస్ట్మెంట్లో తగ్గించుకోవాలి. పైన డౌన్ చేయండి, కిందకి చూసుకోండి, అడ్జస్ట్మెంట్ చేయాలి. సమానంగా పెట్టకుండా పైనుంచి ఒక 1 ఇంచి, ఒక 30 ఇంచి అలాగా కిందకి తగ్గించి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోలు 16.5 రావాలి, దానిపైన పెట్టి పైనుంచి ఒకసారి మనం కొలుచుకుందాం. 8.5 వస్తుందా లేదా, రౌండ్గా. రాలేదు, కొంచెం డౌన్ చేసుకోండి. అది ఎక్కువ తక్కువ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వచ్చే వరకు. అప్పుడు మనం అక్కడ మార్క్ చేసుకోండి.
ఇప్పుడు చేసిన ఈ మార్క్ ప్రకారంగా మనం రౌండ్గా ఆమ్ హోల్ కటింగ్ మనం చేసుకున్నాం. అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి లైట్గా మనం సైడ్ డాట్ పడతాం కదా, ఆ డాట్ ద్వారా చిన్నది ఒక పావించి పీస్ మనం కట్ చేస్తాం. అక్కడి నుంచి మనం ఏదైతే కిందకి మార్కు రౌండ్ మనం గీసామో కప్పు రౌండు, అదేవిధంగా అక్కడ మనం కట్ చేసుకున్నాం. అక్కడ ఒక కాటు పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి పైన కట్ చేసాం కదా, కిందకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్నాం ఇందాకలా. ఇప్పుడు ఇది పైనుంచి మనం కొలుచుకుందాం. కుట్టేటప్పుడు అది ఎక్కడి వరకు వస్తుంది, సరిపోయిందా, ఎక్స్ట్రా ఉందా, తక్కువ ఉందా అనేది. కరెక్ట్గా చివరి వరకు వచ్చింది. ఇప్పుడు మనం సైడు మార్క్ చేసాం కదా, ఆ మార్కుకి ఈ మార్కుకి క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు సైడ్కి సైడ్ సరిపోతుంది, అలాగే మనకి ఆమ్ హోల్ సరిపోతుంది. ఇదంతా కరెక్ట్గా వస్తుంది. దీనికి సైడ్ జిప్ వేసుకుంటూ సరిపోతుంది, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా. బ్యాక్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ మనం కట్ చేసుకుందాం షేప్. షేప్ కరెక్ట్గా రావాలి కాబట్టి రెండు సమానంగా పెట్టి ఒకేసారి నేను తీసేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఒకే షేపు మనకి పైనుంచి అటు నుంచి ఆ రౌండ్, ఇటు నుంచి ఈ రౌండ్ షేపు కరెక్ట్గా వస్తుంది. ఈ రకమైనటువంటి డ్రాప్ హోల్ పైన ఒక హుక్ వస్తుంది, ఓపెన్ వస్తుందండి. అది పైన ఓపెన్ వచ్చి పైన ఒక బటన్ వస్తుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ కటింగ్ చేసుకుందాం. ఈ ఒరిజినల్ కటింగ్ ఎందుకు చూపిస్తానంటే, ఇది వన్ సైడ్ డిజైన్ ఉంది. వన్ సైడ్ డిజైన్ అంటే అన్నీ కూడా ఒక సైడే ఉన్నాయి పెట్టెలు ఇవన్నీ. అలా ఉన్నప్పుడు ముందు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. వన్ సైడ్ డిజైన్ ఉన్నప్పుడు దేనికైనా కూడా ముందు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుంటే, హ్యాండ్స్ తీసిన వెంటనే మనం బ్యాక్ పార్ట్ అక్కడ తీసుకుంటే మనకి క్లాత్ కలిసి వస్తుంది. దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు. మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఓపెన్ కావాలంటే ఓపెను, లేదంటే సైడ్ జిప్పు కావాలంటే జిప్పు. అంటే మీకు ఎంత జిప్ అని చెప్పాను, కానీ వాళ్ళు బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారంట. అందుకని ఒరిజినల్ మనం ఓపెన్తో తీస్తున్నాం. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆ పెట్టెలు అవన్నీ కూడా ఒకే రకంగా మనకి నిలువులో వచ్చేస్తుంటాయి. హ్యాండ్స్ మనం ముందు కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం తీసుకుంటాం. ఆ తర్వాత ఫ్రంట్ మనం అదే నిలువులో మనం కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఫ్రంట్ దాని ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకోండి, 10 మందికి ఉపాధి కల్పించండి, 10 మందికి నేర్పించండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్స్ మాత్రం మీరు తెలుగులో పెట్టండి. నాది మోనిటైజేషన్ వరకు కూడా వచ్చేసింది అప్లై చేయటానికి, కానీ అది ఎలా చేయాలో తెలియడం లేదు, ఎవరిని అడిగినా చెప్పటం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మరలా కలుద్దాం. అందరికీ బాయ్. అందరూ మాస్కులు పెట్టుకోండి, ఇంట్లో ఉండండి. అందరికీ